లావణ్య చనిపోయింది, ప్రణయ్ అయితే చంపేశాడు, లేదు అంటే మోసం చేశాడు. కంప్లీట్గా సినారియో తెలియకుండా నాలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ ఒక పర్టికులర్ అంటే విక్టిమ్ని కాకుండా బతుకున్న వాళ్ళని టార్గెట్ చేసి చెప్తున్నారు. రియాలిటీ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇద్దరు మెచ్యూర్డ్ జూనియర్ డాక్టర్స్, లావణ్య, ప్రణయ్ తేజ్. వీళ్ళు ఎంబీబీఎస్ అని చెప్పేసి చదివి జూనియర్ డాక్టర్ అంటే హౌస్ సర్జన్ చేస్తున్న డాక్టర్స్ వీళ్ళు. ఇద్దరి మధ్యన లాస్ట్ 1 year నుంచి రిలేషన్షిప్ అనేది ఉంది. ఆ రిలేషన్షిప్ అనేది ఎవరు ఫోర్స్గా ఇవ్వలేదు. ఎస్, ఇక్కడ మనిషిని ఐడెంటిఫై చేయడము రాంగ్గా అర్థం చేసుకుని నమ్మింది లావణ్య. ప్రణయ్ ఏం పోయింది. అల్టిమేట్ ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ బాగా నడుస్తున్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. సడన్గా హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాము అనేటప్పటికీ లావణ్య కాస్ట్ గుర్తొచ్చింది ప్రణయ్కి. ఈ కాస్ట్ ఏం చేస్తుంది, ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ని క్రియేట్ చేస్తుంది. అల్టిమేట్గా ఏంటి అంటే ఇక్కడ పెళ్లి చేసుకోమంటే కాస్ట్ అనేది ఒక రీజన్ కిందకే పోర్ట్రేట్ అయింది తప్ప అది యాక్చువల్ రీజన్ కాదు. ప్రణయ్ లాంటి వాళ్ళు గల్లీకి 20 మంది ఉన్నారు, లావణ్య లాంటి వాళ్ళు గల్లీకి 50 మంది ఉన్నారు. అంటే మంచిగా చెప్తే మోసపోవడానికి వాళ్ళకి రైట్ ఉంది, ప్రణయ్కి మోసం చేసే రైట్ లేదా? ఫస్ట్ ఎందుకు నమ్మాలి? ప్రేమ ఇద్దరిని కలుపుతోంది. ఇక్కడ నా వీడియో వింటుంటే మీకు ఒక విషయం అనిపిస్తుంది, ప్రణయ్కి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారని. అస్సలు చేయట్లేదు. ఆడు లాంటి వాళ్ళు ఈ పర్టికులర్ సొసైటీలో గల్లీకి 10 మంది ఉంటారు. 50 మంది లావణ్య లాంటి వాళ్ళు ఎందుకు అంటున్నాను అంటే ఒక్కొక్కడు 5-6 ఇలా మోసం చేద్దాము అని చెప్పేసి డిసైడ్ చేసుకుని రోడ్ల మీద తిరిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డాక్టర్ కాబట్టి ఇంజెక్షన్ చేసుకుంది, లాయర్ అయితే ఊరేసుకునేది కావచ్చు, అదే సేల్స్ గర్ల్ అయితే ట్రైన్ కింద తలబెట్టేది కావచ్చు. అల్టిమేట్గా పోయేది మాత్రం ఒక ప్రాణమే కదా. ఇలాంటి వాళ్ళని మీరు చచ్చే బదులు డైరెక్ట్గా వచ్చి చంపితే కనీసం చేయకుండా అయినా ఉంటారు. ఈ వీడియో మీద క్లియర్ కట్గా ఇంకొక వీడియో మీకు ఫుల్ లెంత్లో కావాలి అంటే ఇన్ డీటెయిల్గా చేయడానికి నేనున్నాను. దానికి సంబంధించి లావణ్య ప్రణయ్ అని చెప్పేసి నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఫుల్ లెంత్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మాత్రం ఇలాంటి ట్రాప్స్లో పడి మీ లైఫ్ను మాత్రం మీరు స్పాయిల్ చేసుకోవద్దు, అస్సలు తీసుకోవద్దు.